నమః శివాయ. మన షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఇంట్లో సత్యనారాయణమూర్తి వ్రతం రుద్రాభిషేకం చేసుకున్నామని. ఈ పూజలు మా ఇంట్లో ఎలా జరిగాయో చూసేద్దాం, వచ్చేయండి. ఏ పూజకైనా ముందుగా ఆదిదేవుడైన ఆ వినాయకుడిని పూజిస్తాం కదా, అందుకని ముందుగా గణపతి పూజతో అయితే స్టార్ట్ చేసేసాం. ముహూర్తకాలే సూర్యాదీన నవానాం గ్రహణ మధ్య అత్యంత అనుకూలిత ఫలసిద్ధిరస్తు. ఇంకా గణపతి పూజ పూర్తి చేసుకుని రుద్రాభిషేకం అయితే స్టార్ట్ చేసేసారు. రుద్రాభిషేకం అనేది శివునికి చేసే చాలా ముఖ్యమైన పూజ. దీనిలో ప్రధానంగా వేదమంత్రాలైన శ్రీరుద్రం చదువుతారు. ఈ పూజలో శివలింగానికి వివిధ పవిత్ర ద్రవ్యాలతో అనగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పవిత్ర జలాలు మరియు పండ్ల రసాలతో అభిషేకం చేస్తారు. ఈ పూజను చేయడం వల్ల మన కుటుంబంలో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించి కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి. ఇంకా రుద్రాభిషేకాన్ని పూర్తి చేసుకొని సత్యనారాయణమూర్తి వ్రతాన్ని అయితే మొదలు పెట్టేశాము. ఇంకా సత్యనారాయణమూర్తి వ్రతం కూడా చాలా బాగా జరిగింది. ఆ సత్యదేవుని 5 కథలను వినడం వల్ల చాలా ఆనందంగా మరియు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా పూజ పూర్తయిన తర్వాత దీపదానం కూడా చేసేసాం. ఇంకా మా టింకు కూడా శాలిగ్రామ దానం చేసి అయ్యగారి దగ్గర నుంచి ఆశీస్సులు అయితే తీసేసుకున్నాడు. ఇంకా వ్రతాలు అయితే చాలా బాగా జరిగాయి. మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. మేమైతే పూజలో కూర్చున్నాం కదా, మాకైతే హారతి ఇచ్చి లాస్ట్లో పూజనైతే ముగించేశారు.